హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీకృష్ణుడు షార్ట్ వీడియో అనమాట. అంటే హాఫ్ బొమ్మ వరకే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, చెవులు ఎలా వేస్తున్నాను, ఫేస్ ఎలా వేస్తున్నాను, ప్రతిదీ ఇక్కడ పిన్ టు పిన్ మీకు నేర్పించడం జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా ఈజీగా శ్రీకృష్ణుడి బొమ్మ వేయచ్చు అనమాట. చూడండి, కిరీటం వేస్తున్నాను. కిరీటానికి నెమలి పింఛ ఉంటుంది కదా ఫ్రెండ్స్, కృష్ణుడు అంటేనే నెమలి పింఛ అనమాట. నెమలి పింఛ ఫస్ట్ షార్ట్గా వేశాను. తర్వాత లోపల చూడండి డార్క్ చేయాలి. చూడండి నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో మీరు కూడా సేమ్ అలాగే డ్రా చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా వస్తుంది. చూడండి నేను ఎలా అయితే వేస్తున్నానో కిరీటానికి డిజైన్స్ కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు కూడా చాలా ఈజీగా వస్తుంది. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఇలా తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. చాలా చక్కగా వస్తుంది. నేను ఎట్లయితే పిక్చర్లో చూపిస్తానో సేమ్ మీరు డ్రా చేయండి ఫ్రెండ్స్. ఎలా వస్తుందో కూడా నాకు కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇలాంటి మోర్ వీడియోస్ చేయడానికి నాకు సపోర్ట్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ హెయిర్ అనమాట. చూడండి కళ్ళు, ఇప్పుడు కళ్ళు వేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎలా అయితే డ్రా చేస్తున్నానో సేమ్ మీరు కూడా అలాగే డ్రా చేయండి ఫ్రెండ్స్. చాలా అందంగా చాలా చక్కగా వస్తుంది. చూడండి నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో సేమ్ మీరు కూడా అలాగే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫేసు అలాగే పెదాలు చూడండి డార్క్ చేస్తున్నాను. కళ్ళు హైలైట్గా కనబడతాయి. మనం లైట్గా చేయడం వల్ల హైలైట్గా ఉండవు ఫ్రెండ్స్. డబల్ లైన్ వేయాలి ఎప్పుడైనా. ఫస్ట్ సింగిల్గా రఫ్గా వేసుకోండి, తర్వాత డబల్ లైన్ వేయండి ఫ్రెండ్స్. డార్క్ చేయడం వల్ల హెవీగా బాగా అందంగా ఉంటుంది. చూడండి ఫ్లూట్ అనమాట. ఓకేనా, శ్రీకృష్ణుడు అంటేనే మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, ఫ్లూట్ వాయిస్తారు స్వామి. చూడండి ఎలా అయితే ఫ్లూట్ వేస్తున్నానో అలాగే మీరు డ్రా చేయండి ఫ్రెండ్స్. చక్కగా వస్తుంది. హ్యాండ్ వేశాను, ఫ్లూట్ వాయిస్తున్నట్టు ఫుట్ అనమాట ఫ్రెండ్స్. చూడండి నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో సేమ్ మీరు కూడా అలాగే ట్రై చేయండి ఫ్రెండ్స్. హ్యాండ్ ఎలా వేస్తున్నాను, ఫ్లూట్ ఎలా వేస్తున్నాను, ఫ్లూట్కి డిజైన్ ఎలా వేస్తున్నాను, పిన్ టు పిన్. చూడండి ఫ్లూట్ మీద అక్కడక్కడ డాట్స్ పెట్టండి ఫ్రెండ్స్. డాట్స్ నేను ఎట్లా అయితే చూపిస్తున్నానో పిక్చర్లో డాట్స్ అనమాట. డార్క్ చేసి ఫ్లూట్ మీద అక్కడక్కడ డాట్స్ చుక్కల్లాగా పెట్టండి. ఓకేనా, అక్కడ మనకి మామూలుగా అయితే హోల్స్ ఉంటాయి అనమాట యాక్చువల్గా అయితే. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తుందో కూడా మీరు కూడా ట్రై చేయండి. చక్కగా వస్తుంది, ఈజీగా వేయచ్చు ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు నెక్ అనమాట. మెడ వేశాను. మెడకి అలాగే మెడ చుట్టూ గొలుసు, స్వామికి దండ కూడా వేస్తాను ఫ్రెండ్స్. చూడండి గొలుసు అనమాట. నెక్ వేశాను, మెడ డార్క్ చేశాను ఫ్రెండ్స్. చూడండి మీరు ఎలా అయితే నేను ఎలా అయితే డ్రా చేశానో సేమ్ మీరు కూడా ట్రై చేయండి. హ్యాండ్ వేశాను. చూడండి ఇది దండ అనమాట ఫ్రెండ్స్. దండకి డబల్ లైన్ వేసి మధ్యలో లైన్స్ లాగా గీసాను. హ్యాండ్స్ చూడండి, హ్యాండ్స్ ఎలా అయితే వేస్తున్నానో మీరు కూడా అలాగే ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా చాలా చక్కగా వస్తుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు కూడా డ్రా చేయండి. ఓకేనా, లార్డ్ కృష్ణ అంటే ఎవరికైతే ఇష్టం ఉంటుందో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేయండి సార్ ఫ్రెండ్స్. చూడండి ఇలా డార్క్ చేయాలి. అక్కడ లైన్స్ గీసాను గొలుసుకి, అదే దండకి, దండకు అనమాట. ఇక్కడ దండ గొలుసు అన్నీ మన ఇష్టం ఫ్రెండ్స్, ఎన్నైనా వేసుకోవచ్చు. దేవుడికి ఆభరణాల్లాగా ఉంటాయి, అందంగా ఉంటుంది కూడా. చూడండి ఇలా మనం వేయాలన్నమాట. వేసి తర్వాత హ్యాండ్ కానీ ఏదైనా మనం డబల్ లైన్ వేయమని చెప్తాను కదా ఫ్రెండ్స్. ఎప్పుడు డబల్ లైన్ వేయటం వల్ల హైలైట్గా కనిపిస్తుంది. ఏదైనా సింపుల్గా ఒక్క లైన్ వేస్తే మనకి హైలైట్గా ఉండదు ఫ్రెండ్స్. డబల్ లైన్ వేసి దాంట్లో చూడండి కిరీటంలో డిజైన్ వేయలేదు కదా, ఇప్పుడు డిజైన్ వేసి డార్క్ చేశాను. మీరు కూడా అలాగే వేయండి ఫ్రెండ్స్. చాలా చక్కగా చాలా అందంగా వస్తుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ట్రై చేస్తారని ఖచ్చితంగా ట్రై చేసి నాకు మీ పిక్చర్ కూడా ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మోర్ వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి జుమ్కీ అనమాట. జుమ్కీ అలాగే ఫేస్ డబల్ లైన్ వేశాను ఫ్రెండ్స్. డార్క్ చేశాను హైలైట్గా కనపడటానికి. నోస్ కానీ అన్నీ హైలైట్ చేశాను ఫ్రెండ్స్. చూడండి ఎలా అయితే వచ్చిందో మీకు కూడా ఇలాగే అందంగా వస్తుంది ఫ్రెండ్స్. చక్కగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఇలాగే ట్రై చేయండి, ఖచ్చితంగా చాలా బాగా వస్తుంది. హెయిర్ వేశాను, చూడండి అన్నీ డబల్ లైన్ వేశాను ఫ్రెండ్స్. కిరీటం కానీ అంతా డబల్ లైన్ వేశాను. చూడండి గొలుసులో కూడా నేను డాట్స్ పెట్టాను ఫ్రెండ్స్.
చేతి మీద ఫ్లవర్ వేశాను డిజైన్ కోసం, హ్యాండ్స్ మీద చూడండి ఫ్రెండ్స్. అలాగే లైన్స్ వేళ్ళు కూడా డార్క్ చేశాను. ఇందాక ఫస్ట్ సింగిల్గా వేశాను కదా, డార్క్ చేశాను హైలైట్గా కనపడటం కోసం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. వాచ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, సపోర్ట్ మీ.